ఆర్టీవీ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి అనగానే మనకు తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా భద్రాచలంలో జరిగేటువంటి కళ్యాణం, అలాగే ఒట్టిమెట్టలో జరిగేటువంటి కళ్యాణోత్సవం కూడా అంగరంగ వైభవంగా ఈ యొక్క శ్రీరామనవమి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతుంటాయి, అందరికి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో మనం ప్రధానంగా చూసుకుంటే భద్రాచలంలో జరిగేటువంటి సీతారాముల కళ్యాణానికి, అలాగే ఒంటిమెట్టలో జరిగేటువంటి ఈ యొక్క కళ్యాణానికి కూడా ముఖ్యంగా మనకి ఏదైతే కళ్యాణంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఘట్టం ఈ యొక్క తలంబ్రాల ఘట్టం. ఆ తలంబ్రాలకు సంబంధించినటువంటి కోటి తలంబ్రాలు ప్రధానంగా మన తూర్పుగోదావరి జిల్లా నుంచే ఈ యొక్క తలంబ్రాలు అయితే ఇక్కడి నుంచే పంపిస్తారు. అలాగే ప్రతి ఏటా కూడా ఇప్పటికీ 15 సంవత్సరాలుగా ఇక్కడ కోరుకొండలో ఉన్నటువంటి శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క కోటి తలంబ్రాలను అయితే ఇది ఎంతో నిష్టగా వేస్తూ దీన్ని అయితే పాటిస్తూ ప్రతి సంవత్సరం కూడా అక్కడికి ఈ యొక్క కోటి తలంబ్రాలను అయితే అక్కడికైతే పంపిస్తారు. ఈ కోరుకొండ కేంద్రంగా ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళలు ఈ యొక్క కోటి తలంబ్రాలు ప్రధానంగా ఇక్కడ ప్రత్యేకంగా పంటను పండిస్తారు. ఆ పంట పండించే ఈ యొక్క ప్రక్రియ నుంచి అలాగే ఒక కోత కోసే వరకు కోత కోసినటువంటి ధాన్యాన్ని ఈ మహిళలకు చేర్చి ఆ కోటి తలంబ్రాలు ఎంతో రామనామం జపిస్తూ ఈ యొక్క తలంబ్రాలను అయితే తయారు చేస్తుంటారు. అటువంటి ఘట్టం ప్రధానంగా చూసుకుంటే ఆ తలంబ్రాలు చేర్చే వరకు కూడా దీన్ని ఎంతో హట్టహాసంగా నిర్వహిస్తుంటారు. ఇక్కడ ఉన్నటువంటి కళ్యాణ అప్పారావు గారు ఆయన అయితే ఈ యొక్క శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏటా కూడా ఇక్కడ ఈ యొక్క తలంబ్రాలను అయితే ఇక్కడ నుంచి అయితే పంపిస్తుంటారు. ప్రస్తుతం మనకి ఈ కోటి తలంబ్రాలు ఏ విధంగా తయారవుతున్నాయో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. చూడొచ్చు, మహిళలు ఈ కోటి తలంబ్రాలను అయితే ఇక్కడ ఎంతో నిష్టగా ఇక్కడ చిన్నవాళ్ళ నుంచి పెద్దవారి వరకు కూడా ఈ రామనామాన్ని జపిస్తూ, అలాగే ఒడ్లు వలుపు రాముని పిలుపు అనే విధంగా కూడా విత్తనముల నుండి తలంబ్రాల వరకు కూడా అంతా రామనామంతో వీళ్ళంతా కూడా జపిస్తూ కోటి తలంబ్రాల కోసమైతే వరి పంట పండిస్తూ రామభక్తులతో వేషధారణలతో కూడా ఈ పంట దుక్కు దున్నడం, అలాగే నాట్లు వేయడంతో పాటు కోత కోయడం వరకు కూడా అన్ని కూడా రాముడు అలాగే లక్ష్మణులతో పాటు ఈ యొక్క జాంబవంతుడు అలాగే ఆంజనేయులు కూడా వచ్చి ఈ యొక్క స్వయంగా వాళ్ళే దేవుళ్ళే ఇక్కడ కిందకు వచ్చి వాళ్ళైతే కూడా పంటను కోస్తున్నట్టుగా కూడా చేస్తుంటారు. వచ్చినటువంటి ధాన్యాన్ని మనం చూస్తున్నాం. ఈ యొక్క చూడొచ్చు ఇక్కడ ఈ ధాన్యపు గింజల్ని మొత్తం అన్ని కూడా రామనామం జపిస్తూ వాళ్ళంతా కూడా గోటితోనే ఒలిచి ఈ కోటి తలంబ్రాలకు సంబంధించినటువంటి భద్రాచలం కావచ్చు, అలాగే ఒంటివెంటలోని శ్రీరాముని కావచ్చు, మొత్తం అందరికీ కూడా ఇక్కడ నుంచే అక్కడ కళ్యాణంలో ఎంతో నిష్ఠగా పూజించి, అలాగే ఈ యొక్క తలంబ్రాల కోసం మనం ప్రధానంగా తెలిసిందే ప్రతి కళ్యాణానికి కూడా ఎంతో దూర ప్రాంతాల నుంచి వెళ్తుంటారు. వాళ్ళంతా కూడా ఆ తలంబ్రాలు ఇంటికి పట్టుకుని వచ్చేందుకు ఎంత కూడా ప్రతి ఒక్కరు కూడా దీనికోసం ఉత్సాహం చూపిస్తుంటారు. ప్రస్తుతం ఇక్కడ కోటి తలంబ్రాలు ఒలుస్తున్నటువంటి మహిళలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి చెప్పమ్మా, ఏం పేరు? మీ పేరండి? సత్యవతి అండి. ఏం చేస్తున్నారు? ఏ రామనామం చేసుకుంటా, ఏ పనులు చేసుకుంటున్నాను. తలంబ్రాలు ఎన్నాళ్ళ నుంచి మీరు ఈ యొక్క కోటి తలంబ్రాలు ఒలుస్తున్నారు? మీరు 15 సంవత్సరాలు పెట్టి రామనామం జపిస్తూ ఈ ధాన్యం ఒలుస్తూ రాముడు తలంబ్రాలు బియ్యం ప్రయత్నం చేస్తున్నామండి అన్న. ఇంకేమన్నా ఎంతమంది మహిళలు ఇక్కడ పాల్గొంటారు? మీరు 10 మంది ఉంటామండి. మొత్తం 10 మంది మహిళల వరకు కూడా ఒక చోట చేరి వీళ్ళైతే కోటి తలంబ్రాలు ఏ విధంగా ఇక్కడ సిద్ధం చేస్తున్నారో, అలాగే భద్రాద్రిలో రాముడికి కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడి నుంచి పంపించేందుకు ఇక్కడ కోటి తలంబ్రాలు సిద్ధం చేస్తున్నటువంటి మహిళలు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఎన్నాళ్ళ నుంచి మీరు ఈ యొక్క కోటి తలంబ్రాలు సిద్ధం చేస్తున్నారు? 15 సంవత్సరాలు బట్టి ఈ తలంబ్రాలు మేము తయారు చేస్తున్నామండి. ఇవి ఎకరం పొలంలో ధాన్యం పండించి భద్రాద్రి రాముల దగ్గర తీసుకొచ్చి ఇక్కడ మేము తయారు చేస్తామండి. ఇది తలంబ్రాలు ఇది వచ్చి ఇప్పుడు కళ్యాణానికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఎన్నాళ్ళ నుంచి అంటే మీరు అందరూ కూడా ఎన్నాళ్ళ నుంచి ఈ యొక్క ఎవరో ఆధ్వర్యంలో జర్నీ కూడా జరుగుతుంది? కళ్యాణప్పరా గారు ఆధ్వర్యంలో జరుగుతుందండి. మొత్తం మేము ఒక నెల రోజులు బట్టి మేము ఈ ధాన్యం తెస్తున్నామండి ముందు నుంచి. కొంతమంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ కోటి తలంబ్రాలు సిద్ధం చేస్తున్నటువంటి మహిళలు ఉన్నారు. ఇక్కడ ఏ విధంగా చేస్తున్నారు మాట్లాడదాం. చెప్పమ్మా, మీరు ఏ విధంగా చేస్తారు? మేము 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ధాన్యం ఒలిసి స్వామివారికి పంపిస్తున్నామండి. మేము ప్రతి సంవత్సరం ముందు స్వామివారి పాదాల దగ్గర తలంబ్రాలు బియ్యం వడ్లు పెట్టి పూజించి అవి తీసుకొచ్చి ఒక ఎకరం భూమిలో వేసి పండించి నిష్టగా వాటిని స్వామివారి కళ్యాణానికి ముందు
3 నెలల ముందు నుంచి మొత్తం అందరం అన్ని రాష్ట్రాలకు కూడా పంపించి ఒడ్లు చేత్తో ఒలిపించి స్వామివారికి కళ్యాణం రోజు ఒంటిమిట్టకి శ్రీరామ భద్రాద్రికి పంపించడం జరుగుతుందండి. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా అన్నీ కూడా గోరుతో గోటుతోటేనండి, గోటుతోటే ఒలుస్తామండి. నిష్టగా ఉండి గోటుతోటి ఒలిచి ఆ తర్వాత స్వామివారికి పంపిస్తామండి. ఒక్కొక్కరు రోజుకి ఎన్ని మీరు వాళ్ళగలరు ఈ యొక్క తలంబ్రాలు? అంటే చాలా గోళ్ళు కానీ చేతులు కానీ చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి, ఎలా ఉంటుంది? ఒక తవుడు వరకు ఒలుస్తామండి. గోళ్ళు నొప్పి వస్తాయి కానీ స్వామివారి నామజపం చేస్తే అవేమీ అనిపించదండి, అలా చేస్తాము. ఎంతమంది ఉంటారు మహిళలు, ఎంతమంది పాల్గొంటారు ఈ యొక్క ప్రాంతంలో? చుట్టుపక్కల ఏ గ్రామాల నుంచి మొత్తం ఉంటారా? ఉంటారండి. కోరుకొండనే ఆధ్వర్యంలో మొత్తం బూరుగుపూడి, దోసకాయలపల్లి, కోరుకొండ అన్ని గ్రామాల చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో మహిళలు అందరూ ఒక 15-20 మంది కలిసి నిష్ఠగా చేస్తామండి. ఇది పరిస్థితి. మహిళలు చూస్తున్నాం ఏ విధంగా సిద్ధం చేస్తున్నారో ఆ విధంగా తయారు చేసినటువంటి ఈ యొక్క చూడొచ్చు అక్కడ ఉన్నటువంటి ధాన్యం గింజలను వలగా వచ్చినటువంటి ఈ గోటితో తయారు చేసినటువంటి ఇవే ఆ యొక్క తలంబరాలు సిద్ధం చేసినటువంటి ఆ యొక్క బియ్యపు గింజలు. ఈ విధంగానే రామనామ జపంతో తయారు చేసినటువంటి వాటిని సిద్ధం చేస్తారు. ఇక్కడ ఏదైతే శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో వీటిని అటువంటి వాటిలో సిద్ధం చేసి ఇక్కడ నుంచి మంచి ఒక ఏదైతే రామచిలక తో ఈ యొక్క కళ్యాణ సంబంధించినటువంటి రాయబారం పంపించే విధంగా ఈ యొక్క రాముల వారికి సంబంధించి భద్రాద్రి మొత్తం అన్ని కూడా తరలించేందుకు కూడా సిద్ధం చేస్తున్నారు. ఆ ప్రక్రియ ఏ విధంగా చేస్తారు, ఇక్కడ శ్రీకృష్ణ చైతన్య ఆధ్వర్యంలో మహిళలు ఏ విధంగా పాల్గొంటారు, ఎక్కడెక్కడి నుంచి పాల్గొంటారు, వీటిని సిద్ధం చేసి కోటి తలంబరాలు సిద్ధం చేసిన తర్వాత వీటిని భద్రాచలం ఏ విధంగా పంపిస్తారో ఇక్కడ ఏదైతే శ్రీకృష్ణ చైతన్య సంఘం సంబంధించినటువంటి కళ్యాణ అప్పారావు గారిని మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీరామనవం పురస్కరించుకుని అలాగే భద్రాచలంలో జరిగేటువంటి ఈ యొక్క శ్రీరామనవం కళ్యాణానికి సంబంధించినటువంటి ఈ కోటి తలంబరాలు ఈ తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ నుంచి మేము సిద్ధం చేసినటువంటి ఈ తలంబరాలని పట్టుకుని వస్తున్నామని ఈ కళ్యాణ కబురు ఈ రామచిలకతో కళ్యాణ కబురు పంపించేటువంటి వినూత్న కార్యక్రమం చేపడతారు. అలాగే ఈ చిలకలతో ఈ ప్రధానంగా ఈ కళ్యాణ కబురు పంపించి అలాగే సిద్ధం చేసినటువంటి కోటి తలంబరాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా ఈ యొక్క భద్రాచలం పట్టుకుని వెళ్ళేందుకు మొత్తం అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళలతో పాటు ఇక్కడ ఏదైతే శ్రీకృష్ణ చైతన్య సంఘం సంబంధించినటువంటి కళ్యాణ అప్పారావు గారు కూడా ఈ యొక్క తలంబరాలను అయితే పట్టుకుని వెళ్తుంటారు. మనం ఇప్పుడు రామచిలకలతో ఈ యొక్క కళ్యాణ కబురు పంపుతున్నటువంటి చిలకల ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుందో చూద్దాం. ఇప్పుడు చూడొచ్చు ఈ విధంగా తయారు చేసినటువంటి కోటి తలంబరాలని మనం చూస్తున్నాం. ఇవి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి తలంబరాలు ఏవైతే ఉన్నాయో వీటినే ఎంతో నిష్ఠగా తయారు చేసి గోటితో వలిసినటువంటి తలంబరాలు. వీటిని ఎంతో అంటే శ్రీరామనవం ముందు నుంచి 2-3 నెలల నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతుంది. వాటిని సిద్ధం చేసినటువంటి తలంబరాలు ఇప్పుడు మహిళలు ఏ విధంగా కలశాలతో మొత్తం వాటిని తీసుకుని వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఈ విధంగా సిద్ధం చేసినటువంటి తలంబరాలని వీళ్ళు మహిళలు వీటిని పట్టుకు వెళ్తున్నటువంటి దృశ్యాలు భద్రాచలం కావచ్చు, అలాగే ఒంటిమిట్ట కావచ్చు, మొత్తం ఇక్కడ నుంచే ఈ తలంబరాలు ప్రక్రియ కళ్యాణంలో ఎంతో దీన్ని ఎంతో నిష్ఠగా పూజిస్తుంటారు. అటువంటి కళ్యాణంలో జరిగేటువంటి ప్రధానమైనటువంటి ఘట్టం ఈ యొక్క తలంబ్రాల ఘట్టం. అటువంటి తలంబ్రాలని కళ్యాణోత్సవంలో ఆ స్వామివారి మీద పడినటువంటి ఈ యొక్క తలంబ్రాలు వాళ్ళు తీసుకుని ఇంటికి పట్టుకుని వచ్చి వాళ్ళ పూజ గదిలో కావచ్చు, అలాగే బీరువాలో మొత్తం అన్నీ కూడా వాళ్ళైతే లక్ష్మీ కటాక్షం సంపాదించాలంటూ కూడా వాళ్ళందరూ కూడా చేస్తుంటారు. కానీ ఈ ప్రక్రియ ఈ విధంగా కొనసాగుతుంటే ప్రస్తుతం ఈ కోటి తలంబ్రాలు ఏ విధంగా పట్టుకుని వెళ్తున్నారు, ఇక్కడ శ్రీకృష్ణ చైతన్య సంఘం సంబంధించిన కళ్యాణ అప్పారావు గారు ఉన్నారు. ఈ యొక్క చిలకలతో కళ్యాణ కబురు ఏ విధంగా పంపిస్తారు, ఈ యొక్క ప్రక్రియ ఎన్నాళ్ళ నుంచి సాగుతుందో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క శ్రీరామనవమికి సంబంధించిన ఈ కోటి తలంబ్రాలకు సంబంధించిన ఈ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది, ఎన్నోసారి మీరు పంపించడం జరుగుతుంది? జై శ్రీరామ్ అండి. శ్రీరామతత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా తొలుత విత్తనాలు భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం రాముల వారి సన్నిధానం దగ్గర పూజ చేసిన వరి విత్తనాలు తీసుకుని వచ్చి తూర్పుగోదావరి జిల్లా గోకావరం మండలం అచ్యుతాపురం గ్రామం సర్వే నెంబర్ 16/2లో ప్రత్యేకించి వానర వేషధారణతో భక్తులందరూ కూడా రామభక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో నాటి ఆ వచ్చినటువంటి పంటను మరలా రామభక్తితోనే వాటిని చక్కగా సేకరించినటువంటివి 5 రాష్ట్రాల్లో 5,000 మందికి ఇచ్చి గోటితో ఒలిపించి ఆ ఒలిసినటువంటి కోటి తలంబరాలను 15వసారి భద్రాచలం, 7వసారి ఒంటిమిట్ట, 3వసారి
అయోధ్య పంపడంలో భాగంగా ఈరోజు మన బూరుపూడి గ్రామంలో తలంబ్రాలన్నీ ఒక చోట పెట్టి వాటికి రామచిలకలతో పూజ చేసి, రామయ్య మేము కళ్యాణ తలంబ్రాలు తెస్తున్నాం, మా మనసు అనే చిలక రామనామ జప తలంబ్రాలు ఆత్మనే రాముడికి సమర్పిస్తున్న శుభ సందర్భంగా నీకు తలంబ్రాలు పంపిస్తున్నామని చెప్పి రామచిలకలతో కళ్యాణ కబురు అనేటువంటి చిన్న కార్యక్రమాన్ని చేపట్టి ఈరోజు తలంబ్రాలని సిద్ధం చేసి రేపు భద్రాచలానికి చేర్చడం జరుగుతుందండి. అంటే ఎంతమంది, అంటే ఏ ప్రాంతానికి సంబంధించిన మహిళలు ఎక్కువ ఇందులో పాల్గొంటారు? వాళ్ళు అన్నీ కూడా గోటితోనే ఒలుస్తారు వాళ్ళు? ఇది ముఖ్యంగా గోటితోనే ఈ యొక్క తలంబ్రాలు ఒలిచేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఎక్కువ 5 రాష్ట్రాల్లో మన రాజమండ్రి, విశాఖపట్నం, విజయవాడ, మన కోరుకొండ మండలంలో చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెటూర్లు, తర్వాత తమిళనాడు, మహారాష్ట్ర, థానే, బొంబాయి వీళ్ళందరూ కూడా చాలామంది మేము వాట్సాప్ గ్రూపుల ద్వారా వాళ్ళకి తెలియజేస్తే ఇది చాలా రామతత్వం మంచిదని చెప్పి వాళ్ళు ఒక 50 గ్రాములు 100 గ్రాములు ప్యాకెట్స్ వాళ్ళు తీసుకుని కొరియర్ ద్వారా పంపించి వాళ్ళు ఒలిచినటువంటి మళ్ళీ ఆ కొరియర్ల ద్వారా మాకు వస్తే వాటిని మళ్ళీ మేము వాటిని భద్రపరిచి భద్రాచల రాముడికి సమర్పిస్తాం. అసలు ఇది ఇక్కడి నుంచే 15 సంవత్సరాలను పంపిస్తున్నారు. ఇక్కడి నుంచే పంపించాలనే ఆలోచన ఎలా వచ్చింది? మొదటగా ఎలా చూడాలి? ఎస్ అది యాక్చువల్గా భగవన్నామాన్ని రామనామాన్ని స్మరిస్తే రామనామాన్ని స్మరిస్తే మంచి మంచి ఆలోచనలు, మంచి మంచి సంకల్పాలు క్రియేట్ అవుతాయి అనేటువంటి సత్యాతి సత్యం, దీని తిరిగిలేని సత్యం. కాబట్టి ఒక మనిషికి మంచి ఆలోచనలు ఉదయించాలంటే భగవన్నామస్మరణ చేయడం ద్వారా, అనుష్ఠానం ద్వారా ఆలోచన శుద్ధి కలుగుతుంది. అందులో భాగంగానే రామతత్వాన్ని ప్రచారం చేయడం కోసం ఆ రాముడిచ్చిన ఆలోచన కిందే భావించి మేము ఈ రామకార్యాన్ని కొనసాగిస్తున్నాం. అచ్యుతాపురంలో ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో చేశారన్నారు ప్రధానంగా? ఇది 16/2లో ఉన్నటువంటిది ఒక ఉండడం 5 ఎకరాలు, కానీ దాదాపు 1 ఎకరం పంట అంటే ఒలవాలి. పండించడం అయితే 5 ఎకరాలు పండిస్తే దాదాపు 150 బస్తాలు వస్తాయి. ఒలిపించడం కష్టం కాబట్టి 1 ఎకరం పండించి ఒలిపించి మిగిలినటువంటి అన్నదానాల గట్రా మేము సమర్పిస్తున్నాం. అంటే ఇది మొత్తం ఎన్ని ఇక్కడ తలంబ్రాల కోసం ఎన్ని పంపిస్తారండి మొత్తం ఇక్కడి నుంచి? ఇది వాళ్ళ ఆ గ్రామంలో ఉన్న ఒలుస్తామండి. 10,000 గింజలు ఒలుస్తాం. 1,000 గింజల్లో భాగంగా 5,000 గింజలు ఒలుస్తాం. కనీసం 108 గింజలైనా ఒలుస్తామని చెప్పి వాళ్ళ చెప్పినటువంటి రిక్వైర్మెంట్ పెట్టి మేము కొరియర్ ద్వారా పంపిస్తుంటాం. అలా ప్రతి గ్రామంలో దాదాపుగా ఒక 50-60 మంది చొప్పున మన జిల్లా అంతా కూడా ఒలవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ పంట పండించే ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది? అలాగే దిగు నుండి భూమికి ఈ యొక్క దేవుళ్ళు దిగి వచ్చినగా అక్కడ పంటలో ఏ విధంగా చేస్తుంటారు? అది ఇత్తనాలు భద్రాచలం నుంచి తీసుకొచ్చిన తర్వాత రామభక్తులందరూ కూడా వానర వేషధారణ అంటే అంగదుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు, ఆంజనేయ స్వామి వేషాలు వేసుకుని మన రామభక్తులు రామనామంతో మైమరుస్తూ దుక్కు దున్ని విత్తనాలు నాటేటువంటి కార్యక్రమం సాగించి, తర్వాత మన ఆకుమడి తయారైన తర్వాత హనుమంతుడు వానర వేషాలు వేసుకుని ఊడిపనేటువంటి కార్యక్రమం కూడా చేస్తారు. పంట పొట్ట దశలో ఉన్నప్పుడు రామయ్య పంటకు శ్రీమంతం అనే కార్యక్రమం నిర్వహించేటువంటి కార్యక్రమం చేస్తారు. తర్వాత కోతకు వచ్చినప్పుడు కూడా మళ్ళీ రామభక్తులందరూ కూడా చక్కగానే రామనామ జపం చేసి రామాష్టోత్రం మన అన్ని కార్యక్రమాలు నిర్వహించి సీతాష్టోత్ర పూజలు చేసి విష్ణు సహస్రనామాలు అయిన చదివిన తర్వాత వానరులు వేషధారణతో కోత కోసేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. ఆ కోత కోసిన తర్వాత వడ్లన్నీ కూడా మనం సేకరించి వాటికి మన రామగాయత్రి మంత్రంతో సప్త ఋషుల హోమం అనేటువంటి కార్యక్రమం కూడా ఇవి నిర్వహిస్తాం. అలా సప్త ఋషుల హోమంతో ఈ రామనామ వడ్లన్నీ కూడా సిద్ధమైన తర్వాత వాటిని అప్పుడు మేము ప్యాకింగ్లు 100 గ్రాములు 50 గ్రాములు అంటే 1000 గింజలు 10,000 గింజలు 108 గింజలు చొప్పున ప్యాకింగ్లు చేసి భక్తులు ఇప్పుడు ఈ రోజుల్లో ఒకప్పుడు వడ్లు దంచుకొని భోజనం చేసేవారట. ఈరోజు బియ్యంలో వడ్లు కూడా ఒలలేని స్థితిలో ధాన్యం రాముడి కోసం గోటితో ఉలవడం అనేటువంటిది నిజంగా ఆ రాముడు వాళ్ళ హృదయంలో దూరి వాళ్ళ శరీరంలోకి ప్రవేశించి చేస్తున్నట్టుగానే మనం భావించుకోవాలి. అలాగే దాదాపు 250 కేజీలు ఒక్కొక్క క్షేత్రానికి గోడితో ఒలిపించి వాళ్ళు మళ్ళీ తిరిగి మాకు పంపడం, మేము ఇవి సమర్పించిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ముత్యాలు, అక్షంతులు, ప్రసాదాలు కూడా సమర్పించడం జరుగుతుందండి. ఓకే. ఇప్పుడు ఇది అక్కడ చేరిన తర్వాత నెక్స్ట్ ఏముంటుంది ప్రక్రియ? మీకు తలంబ్రాలు పంపించిన తర్వాత కళ్యాణం అయిన వరకు మీ బృందాలు అక్కడికి ఉంటాయి అక్కడ? అది కళ్యాణంకి ముందు ఇచ్చేసి కొంతమంది కళ్యాణం దగ్గర ఉంటారు, కొంతమంది ఇక్కడ కళ్యాణం కానీ చెప్పి కొంతమంది వచ్చేస్తారు. తర్వాత మళ్ళీ మాకు దేవస్థానం వాళ్ళు ముత్యాలు, అక్షంతులు పంపిస్తారు. అవి మేము మళ్ళీ ఒక్కొక్క ముత్యం కొన్ని అక్షంతులు ప్యాకింగ్ చేసి ఒలిసిన వాళ్ళందరికీ కూడా ప్రసాదం కింద పంపిస్తాము.
జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇది పరిస్థితి మనం చూసాం. ఈ గోటి తరంబ్రాల సంబంధించినటువంటి ప్రక్రియ మనం చూస్తున్నాం. ఈ రామచిలకలతో కళ్యాణ కబురు పంపించి ఈ చిలకలు మనకు చూస్తున్నాం. ఇవి ఏవైతే ఈ యొక్క తలంబ్రాలు ఉన్నాయో ఆ తలంబ్రాలని పంపిస్తున్నటువంటి ఈ పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా ఈ తూర్పుగోదావరి జిల్లా ఈ కోరుకొండ మండలం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్న మహిళలు ఈ కోటి తలంబ్రాలకు సంబంధించినటువంటి ప్రక్రియలో పాల్గొంటారు. అలాగే ఇక్కడ పండించినటువంటి పంట పండించి మొదలుకొని అలాగే ఈ యొక్క ధాన్యం సేకరించి ధాన్యం నుంచి ఈ యొక్క బియ్యపు గింజ బయటికి తీసే వరకు కూడా ఈ ప్రక్రియ ఎంతో నిష్టగా చేసేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. వీటిని తయారు చేసిన తర్వాత ఇక్కడ నుంచి భద్రాచలం పంపించే ప్రక్రియలో ఈ రామచిలకల్లో ఉన్న ప్రధానంగా రామచిలకలతో ఈ కళ్యాణ కబురు పంపించే ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఇక్కడ నుంచి భద్రాచలం కావచ్చు, అలాగే ఒంటిమెట్ట కావచ్చు, ఇక్కడ నుంచి ఈ యొక్క కోటి తలంబ్రాలు అయితే పంపించే ప్రక్రియ ప్రతి సంవత్సరం కూడా కొనసాగుతున్నది. ఇది ఈ సంవత్సరం 15వసారి కూడా ఈ యొక్క ఏదైతే శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో అలాగే కళ్యాణ అప్పారావు ఆధ్వర్యంలో ఈ కోటి తలంబ్రాల యొక్క ప్రక్రియ అయితే ఇప్పుడు మరీ 15వసారి కూడా కొనసాగుతున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV కోరుకొండ నుంచి.